నేనే గొప్ప చెట్ల కథ. హరితవనం అనే అడవిలో ఎన్నో రకాల చెట్లు ఉండేవి. అన్నీ కలిసి ఉన్నా ప్రతి చెట్టు తనే గొప్ప అని అనుకునేది. మొదట మామిడి చెట్టు మాట్లాడింది. నాకున్నంత తీయని పండ్లు ఇంకెవ్వరికీ లేవు. పిల్లలు, పక్షులు నన్నే వెతుక్కుంటాయి. ఈ అడవిలో నేను లేకపోతే ఎవ్వరికీ ఆనందముండదు. అందుకే నేనే గొప్ప చెట్టుని అని గర్వంగా అనుకుంది. దాని మాటలు విన్న వేప చెట్టు నవ్వింది. నీ పండ్లు తీయగా ఉంటాయి సరే, కాని నా ఆకులు బెరడు మందులుగా మారుతాయి. జబ్బులు వస్తే మనుషులు నన్నే ఆశ్రయిస్తారు. ఆరోగ్యమిచ్చే నేను నీకన్నా గొప్ప అని తనలో తాను అనుకుంది. అప్పుడు పెద్ద మర్రి చెట్టు గట్టిగా ఊపిరి తీసుకుంది. మీరు పండ్లు, మందులు అంటారు. ఎండలో కాలిపోతే నా నీడకే అందరూ వస్తారు. పక్షులు, జంతువులు, మనుషులు అందరికీ ఆశ్రయం నేను. అందుకే ఈ అడవిలో నిజంగా గొప్పది నేనే అని భావించింది. అన్నీ చెట్లు ఇలా పోటీ పడుతుండగా ఆ 3 చెట్లు తులసి మొక్కను చూసి, ఈ మొక్క ఇంత చిన్నగా ఉంది, దీనివల్ల ఏమి ఉపయోగం అని అనుకున్నాయి. చిన్న తులసి మొక్క మౌనంగా వింటూ ఉండింది. తనలో తాను, నేను చిన్నదానినే అయినా పూజకు, ఆరోగ్యానికి ఎంతో అవసరం. కాని వీళ్ల ముందు నేను ఏమాత్రం కాదు అని అనుకుంది. అప్పుడే ఒకరోజు భారీ తుఫాను వచ్చింది. బలమైన గాలులు, వర్షం మొదలయ్యాయి. మామిడి చెట్టు పండ్లు నేలపై పడిపోయాయి. వేప చెట్టు ఆకులు నేలపై రాలాయి. మర్రి చెట్టు వేర్లు ఆ పెద్ద తుఫానుకు బయటకు వచ్చాయి. కాని తులసి మొక్కకు ఏమీ జరగలేదు. అప్పుడు పెద్ద చెట్లకు గర్వం తగ్గింది. తుఫాను ముగిసిన తరువాత చెట్లన్నీ ఒక విషయం గ్రహించాయి. నేనే గొప్ప అన్న భావన తగ్గింది. మనందరం కలిసి ఉంటేనే గొప్ప అనే ఆలోచన పెరిగింది. నీతి: తానే గొప్ప అనుకోవడం గర్వం. ఇతరుల విలువను గుర్తించడమే నిజమైన గొప్పతనం.